పెళ్లయిపోయిన తర్వాత అంటే బావకి, మీకు, సిస్టర్‌కి ఏదన్నా ఫన్నీగా ఏదన్నా జరిగింది ఏదన్నా ఉందా అంటే మర్చిపోలేనిది? చాలా ఉన్నాయండి. ఒకటి, సో, 2 గాదు. ఒక్కటి షేర్ చేసుకోండి. అంటే 'దిల్ రాజు' గారు ఎప్పుడూ అంటే మేము ఒక ప్రొడ్యూసర్‌గా సో, అట్లా జూసినాం. అంటే ఎప్పుడన్నా మాట్లాడినా మాట్లాడతారు. బట్ ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా కామెడీ గాని ఏదన్నా ఉన్నది చెప్తే అంటే తెలుసుకుంటాం గదా అని. అంటే ఆయనేమంటారంటే, వాళ్ళు యూజువల్‌గా వాళ్ళ ఇంట్లో పూజలు చేస్తారు. దే ఆర్ ఆల్సో వెరీ ట్రెడిషనల్ అండ్ ఆల్. అవును. పూజలు అవును. చేస్తారు. కానీ మరి మేము చేసినంత విపరీతంగా జేయరు. సో, మాదేంటంటే కొంచెం హై మరీ టూ మచ్ ఉంటాయి. సో, యూజువల్‌గా నవరాత్రి చేస్తాం మేము. హ్మ్. సో, నవరాత్రి చేసినప్పుడు ఆహ్, బావ, అక్క మమ్మల్ని అంటే కొంచెం టీజ్ చేస్తా ఉంటాడు ఎప్పుడు గూడా. అంటే అది నవరాత్రి పూజ అనేది మార్నింగ్ 5:00 అట్లా మేము స్టార్ట్ చేసుకుంటే అరేంజ్‌మెంట్స్ అవి మాకు పూజ అయ్యేసరికి ఈవినింగ్ 5, 6 అవుతది. ఓకే. లిటరల్‌గా 12-13 అవర్స్ మాకు పూజ దగ్గరే ఉంటాం. హ్మ్. సో, బావ యూజువల్‌గా నా దగ్గరికొచ్చి ఒకసారి ఇట్లా దండం పెట్టి, "బాబు మా ఇండ్లల్లో ఇంతింత పూజలు లేవు. మీ బ్రాహ్మణ్‌ది అంతా వచ్చి మా రెడ్డిలల్ల కలపకు నువ్వు" అని చెప్పి ఫన్నీగా ఓకే. అని అన్నాడు. సో, దట్ వాస్ ఎ వెరీ ఫన్నీ థింగ్ దట్ యూజువల్లీ అంటే తను ఆ విషయంలో యూజువల్‌గా అంటా ఉంటాడు. ఓకే. అంటే అంత మా దాంట్లో లేదు గదా! సో, మీ అక్కని కూడా నువ్వు అట్లనే మార్చేస్తున్నావు. ఏయ్! అది కొంచెం అట్లా ఫన్నీగా. అంటే నథింగ్ సీరియస్ బట్ దెన్ కొంచెం ఫన్నీగా హి యూజువల్లీ టేక్స్ దిస్. కానీ మేడం గూడా ఎక్కువ పూజలు చేస్తా చాలా. ఉంటారు. ఆ! తనకి నా ఇన్‌ఫ్లూయెన్సే అదే తిడుతుంటాడాయన. "నువ్వు తమ్ముడి మాట ఇనకు నువ్వు" అంటుంటాడు. ఓకే.